జనమును నాశనము చేయబోతున్నాడని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండేను. పిల్లలు, ఎవరు పిలుస్తున్నారు? ఈ పిలుపు యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటాడు. దేవుని పిలుపులో ప్రతి వారు ఉండాలని, నిలవాలని, నడవాలని ప్రభు ఆశపడుతూ ఉంటాడు. పిల్లరా, ఆయన పిలుపు స్వార్థం లేనిది, ఆయన పిలుపు యథార్థమైనది, ఆయన పిలుపు తన యొద్దకు ప్రియులందరూ రావాలి, దేవుని మహిమ కొరకు జీవించే భక్తులుగా నిలవాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులరా, ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? పిలవాల్సిన అవసరం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే తన యందు భక్తి కలిగినటువంటి వారు ఎక్కడున్నా ఆయన కనుదృష్టి వారి మీద మెండుగా ఉంటుంది. తన యందు భక్తి కలిగిన వారు సురక్షితముగా క్షేమముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఒక పట్టణం యొక్క నాశనకరమైన పరిస్థితుల్లో నుండి ఆ పట్టణంలో ఉన్న నీతిమంతులను రక్షించే విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా పట్టణం. అందులో 50 మంది నీతిమంతులను కాపాడతానన్నాడు అబ్రహాము. ఆ పట్టణం గురించి ప్రార్థన చేస్తా వచ్చాడు. ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు లేరు, 30 మంది, 35 మంది, లేకపోతే ఇంకా కిందకు వస్తే ఆ పట్టణంలో లోతు కుటుంబం తప్ప ఆ కుటుంబంలో దేవునికి ఇష్టమైన వారు ఎవరు లేరంట. ఆ పట్టణం అంతటా కూడా దేవుడు నాశనం చేసి వేయాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగినప్పుడు దేవుడు లోతుతో మాట్లాడుతున్నాడు. దయచేసి నీవు, నీ ఇంటి వారందరూ ఈ పట్టణంలో నుండి బయటికి రండి. ఈ పట్టణం అంతా కూడా పాపముతోను శాపముతోను నింపబడి ఉన్నది కనుక ఈ పాపముతోను శాపముతోను నింపబడినటువంటి ఈ పట్టణాన్ని నేను నశింపజేయబోతున్నాను కనుక దయచేసి మీరు ఈ పట్టణంలో నుండి బయటికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అలాగే ప్రియులారా, ఈరోజు సర్వ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే పాపంలో ఉన్న వారందరూ కూడా దయచేసి మీరు బయటికి రండి. ఈ పాప స్థితిలో నుండి బయటికి రండి. ఈ పాపంలోనే మీరు జీవిస్తూ ఈ పాపంలోనే మీరు నశించిపోయారంటే మీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కాబట్టి దయచేసి మీరు ప్రత్యేకించబడండి. ప్రజలతో కలిసి జీవిస్తూ ఉండవచ్చు, కానీ ప్రజలతో కలిసి జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రత్యేకించబడకపోతే, మీరు ప్రత్యేకమైన భక్తులుగా మారకపోతే, ఆ పాపాన్ని విడిచి మీరు నా ఎదుగు రాకపోతే మీరు నశిస్తారు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలంతా కూడా నశించిపోయే స్థితిలో ఉన్నారు కనుక ఆ పట్టణంలో ఉన్న పరిశుద్ధులను దేవుడు పిలుస్తున్నాడు, ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు బిడ్డలైన వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా పిలిచే దేవుడు. ఆయన ఎలా పిలుస్తున్నాడు ఒకసారి మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 45వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఆయన తెలియజేస్తున్నాడు. జరగబోయే పరిస్థితులను కూడా ఆయన తెలియజేస్తున్నాడు. క్షణములో నేను వారిని నశింపజేయుదునని
నశింపజేయకుండా వారి పట్ల ఆయన ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ వస్తున్నాడు. అలాగే పిల్లరా, మనము చదువుకున్న వాక్యంలో కొంచెం పైకి వెళ్దాం. 21వ వచనానికి వెళ్దాం. 16వ అధ్యాయము 21వ వచనంలోకి వెళ్దాం. మళ్ళా ఇక్కడేమంటున్నాడు ఆయన? క్షణములో నేను వారిని కాల్చివేయదని మోషే అహరోనులతో చెప్పగా, మళ్ళీ ఏమన్నాడు? క్షణములో నేను వారిని కాల్చివేయను. ఎవరితో చెప్తున్నాడు? మోషే అహరోనులతో చెప్తున్నాడు. ఎందుకంటే వారు ఏర్పరచబడిన వారు, దేవుని చిత్తంలో ఉన్నవారు, ఆ ప్రజలందరినీ నడిపించడానికి వారు ఎన్నిక చేయబడిన వారు కనుక ఆ మోషే అహరోనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అహరోనులు, ఈ ప్రజలను నేను కాల్చివేయాలంటే క్షణం పట్టదు. ఈ ప్రజలను నేను నశింపజేయాలంటే క్షణం పట్టదు. అయినప్పటికీ కూడా నేను ఎందుకు వెయిట్ చేయడం లేదో తెలుసా? మీరు కానానులోనికి వెళ్ళాలనేటువంటిది నా ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అలాగే సొదొమ పట్టణాలను నశింపజేయడం కూడా ఆయనకి క్షణం చాలు. కానీ ఎందు నిమిత్తమైన ఆ ప్రభావాన్ని, ఆ ప్రళయాన్ని ఆ ప్రాంతం మీద ఎందుకు తీసుకెళ్ళలేదో తెలుసా? తనకిష్టమైన వారు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. తనకిష్టమైన వారు అగ్నిలో ఉండకూడదు. తనకిష్టమైన వారు ఎక్కడ ఉండాలని దేవుని ఉద్దేశం అంటే పరలోకంలో ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే ఆయన ఇష్టంగా ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఆయన ఇష్టంగా ఈ లోకంలో ఉండాలని ఆయన ఎందుకు కోరుతున్నాడంటే ప్రతి వారు అగ్నికి ఆహుతులు కాకూడదు, ప్రతి వారు పరలోకంలో ఆనందానికి అర్హులు కావాలనేటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. పరలోకంలో ఆయన అందించబోయే ఆనందంలో అర్హులు కావాలంటే మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. ఆయన భక్తి కలిగిన వారిలా ఉండాలి. ఆయన ఆరాధించే వారిలా ఉండాలి. ఆయన మహిమ కొరకు జీవించే వారిలాగా ఉండాలి. ఆయన సన్నిధిలో సాగిపోయే వారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే ప్రత్యేకంగా తెలియజేస్తా ఉంటుంది. మరొక మాట, ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దాని దోషములో నుండి పడి నశింపకున్నట్లు బబులోనులో నుండి వారి బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకుని, ఇది యెహోవాకు ప్రతీకారము. అది చేసిన క్రియను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయించున్నాడు. దేనికి ప్రతీకారం చేస్తున్నాడు యెహోవా? బబులోను చేసినటువంటి క్రియలను బట్టి దానికి ఏముంటుందంట? ప్రతీకారం ఉంటుందంట. సొదొమ గొమొర్రా చేసిన క్రియలను బట్టి దానికి ఏముంటుందంట? ప్రతీకారం ఉంటుందంట. కానీ ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? ఆ ప్రాంతంలో భక్తులైన వారు ఉంటే, ఆ ప్రాంతంలో ఆయనకి ఇష్టమైన వారు ఉంటే మాత్రం వారు నశింపరు. వారిని తప్పించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించాలని కోరుతాం. ఇశ్రాయేలు చూడండి, బందీలను హమాస్ ఉగ్రవాదులు పట్టుకెళ్ళినటువంటి బందీలను ఒక ముగ్గురును అప్పగిస్తే ముగ్గురుకు బదులు ఎంతమంది ఖైదీలను అప్పగించారండి? అంటే వాళ్ళ యొక్క మనుషుల కొరకు, వాళ్ళ ప్రజల కొరకు వారు ఎల్లప్పుడూ సమర్పణ కలిగి ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగితే తప్ప, కళ్ళెదురుగా జరిగితే మాత్రం వారు వాడలేరు. దేనికైనా సిద్ధంగా ఉంటారు. ఎవరి బీజమండి? ఎవరి బీజమండి? దేవుడు ఏర్పాటు చేసిన బీజము. అలాగే మనము కూడా ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా, నేను రక్షణలోకి వచ్చాను, నేను నీ బిడ్డగా జీవిస్తున్నాను. అలాగే ఇదిగో నీ మార్గంలో తప్పి జీవిస్తున్నాను. ఈ ప్రజలందరినీ కూడా మీరే రక్షించగలిగారు. ఈ ప్రజలందరితో మీరే మాట్లాడండి ప్రభువా. ఈ ప్రజలు నశించి నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా. ఈ ప్రజలందరూ కూడా పరలోకానికి వెళ్ళడం నీకు ఇష్టం కదా. కాబట్టి ఈ ప్రజలందరినీ మార్చడం ప్రభువా అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రజలకేమో సువార్త ప్రకటించాలి. దయచేసి ప్రభు రాక సమీపంలో ఉంది. భయంకరమైన అగ్ని గంధకాలలో పడిపోయే సమయం సమీపంగా ఉంది. అగ్ని గంధకాలు పడిపోకుండా విలువ
ప్రభుని స్తుతిస్తూ ఆనందంగా ఆశీర్వాదకరంగా యుగయుగాలు గడపాలంటే దయచేసి మీరు మనిషి జన్మలో ఉన్నప్పుడే ప్రభునందు విశ్వాసం కలిగిన వారిగా రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మారి ఆయన మహిమార్థంగా జీవించడం మీరు నేర్చుకున్నట్లయితే, అనుసరించినట్లయితే ఈ గొప్ప వాక్యం మీకు దొరుకుతుంది. దేవుని ఉద్దేశం ఏంటి? ఆ నినివే పట్టణం, ఆ యొక్క నినివే పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరో నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రజలకు ఎవరు పంపించాడు? దేవుడు యోనాను పంపించాడు. అలాగే మరి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులు నశించడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి వారిని అక్కడి నుండి తప్పించడానికి ఆయన స్థితిగా ఉన్నాడు. అలాగే బబులోనులో ఉన్నటువంటి పరిశుద్ధులు నశించడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దయచేసి మీరు కూడా అక్కడ నుంచి మీరు కూడా పారిపోమని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు మనం కూడా పారిపోవాలి. ఏ విషయంలో పారిపోవాలి? పాప సంబంధమైన విషయాల్లో మనము పారిపోవాలి. దేవుడికి వ్యతిరేకమైన క్రియలలో మనము పారిపోవాలి. దేవుడికి ఇష్టమైన క్రియలలో మన కష్టాలైనా బాధలైనా నిలిచి ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. దేవునికి వ్యతిరేకమైన ఆ స్థలాలు, ఆ పరిస్థితులు వదిలిపెట్టి మనం వెళుతున్నప్పటికీ కూడా మరలా ఏదో ఒక సమయంలో వాటి మీద ఆశ కలిగి ఉన్నట్లయితే అవే మనలను మరలా ఆ స్థలాల్లోకి గుంజుతాయి. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మనలను నడిపించకుండా ఆఫ్ చేసేస్తాయి కదా. కాబట్టి లోతు అల్లుళ్ళు, లోతు కుటుంబ సభ్యులు అందరినీ దయచేసి ఆ ప్రాంతంలో నుండి బయటకు రమ్మని లోతు పిలుస్తూ ఉన్నప్పుడు అల్లుళ్ళు ఏం చేశారంటే, ఎగతాళి చేశారు. అల్లుళ్ళు ఎలా ఎగతాళి చేశారు? చదవండి ఒకసారి. ఆదికాండం 19:14 వాక్యాన్ని చదువుతున్నాను. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతను తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవారి వలె, తన అల్లుల దృష్టికి ఎలా ఉన్నాడండి? ఎగతాళి చేసేవాడిగా ఉన్నాడు. ఎవరు? లోతు. కానీ లోతు మాట దేవుని మాట. అప్పటి వరకు లోతు మాట దేవుని మాట. లోతు భార్య కూడా రాలేక బయటికైతే వచ్చింది, కానీ పట్టణం మీద మనసు కలిగి మళ్ళీ ఎనికి తిరిగి చూస్తే ఏమైంది? ఉపస్తంభం అయిపోయింది. కానీ ఆ పరిస్థితుల్లో, ఆ భయంకరమైనటువంటి ఆ ప్రణయంలో నుండి మాత్రం లోతు ఎగతాళి చేసిన అల్లులను తప్పించలేకపోయాడు. వాళ్ళ అగ్నిలో కాలిపోయారు. లోతు తన కుమార్తెలను తను బయటకు రావడానికి దేవుడు అవకాశం ఏర్పాటు చేశాడు. తన భార్య కూడా ఉపస్తంభం అయిపోయింది. అల్లుళ్ళేమో అగ్నిలో కాలిపోయారు, భార్య ఏమో ఉపస్తంభం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు బయటికి రమ్మని మనల్ని పిలుస్తున్నాడు. ఒక్కసారి బయటకు రావడం కాదండి, జీవితకాలం అంతా ఆ పరిస్థితులు ఎక్కడైనా మనల్ని ఆవరిస్తూ ఉన్నట్లయితే వాటిలో నుండి తప్పించుకొని దేవుని మహిమ కొరకు పరిగెత్తడానికి మన ప్రయత్నము చేయాలి. లోతు కుమార్తెలైతే బయటికి రాగలిగారు, కానీ స్థిరంగా ఉండలేకపోయారు. మధ్యలో మరలా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు. వారి ద్వారా వచ్చిన సంతానం భ్రష్ట సంతానంగా ప్రపంచాన్ని గలిబిలి చేస్తూ వచ్చింది. అలాంటి స్థితిలో మీ మధ్య పెట్టారా మనం ఉండకూడదు. అలాంటి స్థితిలో నుండి మనం పారిపోవాలి అని ప్రభు చెప్తున్నాడండి.
యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 22వ వచనం. అయినను ఈ జనము ఎవరండు అపహరింపబడి దోపుడు సొమ్ము ఆయన. 45:22 45:22 అది భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, ఏ దేవుడును లేడు. 23వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థమో కాలేదు. దేవుని మాట నీతి కలిగిన మాట, ఆయన మాట బయలుదేరుచున్నది, ఆ మాట ఎప్పుడు వ్యర్థమో కాదు. కనుక పిల్లరా, దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి వారు పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోకి వచ్చి దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుడి ఉద్దేశం. ఈరోజు ఆయన అంటే నాకు ఇష్టం, నేను ఆయన భక్తుడిని, ఆయన భక్తురాల్ని అంటున్నారు, కానీ ఆయన చెప్పిన విధంగా బ్రతకటానికి, జీవించడానికి, క్రియలు జీవించడానికి, ప్రవర్తన మార్చుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రవర్తన క్రియలు మార్చుకొని దేవుని ఆజ్ఞల ప్రకారం ఈ లోకంలో జీవించే లక్షల మంది బాప్తిస్మం తీసుకొని లోకంలో ఉన్న వాటికి ప్రత్యేకంగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని లోకంలో కలిగి ఉన్న వారే దేవుని పిలుపుకు లోబడిన వారు. అలా లేకపోతే దేవుని పిలుపుకు లోబడిన వారము కాదు. దేవుని ద్వారా వచ్చే మేలులు పొందే అర్హత లేని వారము. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మనము స్థలాన్ని కోల్పోయిన వారంగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తాము. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఏ విధంగా నడుస్తున్నాం? దేవుని పిలుపుకు ఏ విధంగా లోబడుతున్నాం? ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగాల్సింది అని దేవుడు ఇచ్చిన వాగ్దానానికి ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఒకసారి అర్థం చేసుకొని అడుగులు ముందుకు వేయాల్సిందిగా ప్రభు వారి పేట నేను మీకు మనం చేస్తున్నాను. అలాగే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? 1 కొరింథీ 7:24 లాస్ట్ మాట. 1 కొరింథీ 7:24 దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడంటే, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవుడితో సహవాసము. అదండి, నువ్వు పిలవబడ్డావు, దేవుని ఎందుకు వచ్చావు. ఇక నీ సహవాసము జీవితకాలం అంతా ఎవరితో ఉండాలి? ఈరోజు చాలా మంది బైబిల్ పట్టుకుంటున్నారు, ప్రార్థనకు పోతున్నారు, అక్కడ కొద్దిసేపు దేవుని పెట్టాలంటున్నారు, బైబిల్ మూల పడేసి మళ్ళా లోక సహవాసంలో, లోక స్నేహాల్లో సాగిపోతూ ఉన్నారు. అలా జీవించాలని దేవుడు నేను పిలవలేదు. లోకంలో ఉన్న వారికి ప్రత్యేకంగా నువ్వు ఉండాలి, ప్రత్యేకంగా నువ్వు జీవించాలి, ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలి, ప్రత్యేకంగా నువ్వు ఆశీర్వదించబడాలి, ప్రత్యేకంగా నలుగురిని ప్రభు దగ్గర నడిపించే బిడ్డగా నువ్వు ఉండాలని, ఎల్లప్పుడూ నీ సహవాసం దేవుడితో అంటుకట్టబడి ఉండాలని, ఆ సహవాసం నలుగురికి పరిచయం చేసే బిడ్డగా నువ్వు ఉండాలని భూలోకంలో దేవుడు నిన్ను తన కొరకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఎందుకు వచ్చి పెట్టారా? నీ మీద ఎంత బాధ్యత ఉందో ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చి దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, దేవుడితో నువ్వు ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలని, నీలాగానే లోకంలో ఉన్న వారిని అందరిలో దేవుడితో సహవాసం కలిగి ఉండే విధంగా నీ మాదిరిని చూపించే బిడ్డగా నువ్వు ఉండాలని, అలాగే ఎక్కడైతే నశించే విధానం ఉన్నదో ఆ స్థలాల్లో నువ్వు ఉండకుండా దేవుడు నిన్ను తప్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? కొందరైనా నీ ద్వారా నశించిపోయే మార్గంలో నుండి పరలోకపు మార్గంలోనికి నడిపించాలి అనే ఉద్దేశంతో ప్రభు నిన్ను అపాయాల నుండి తప్పిస్తున్నాడు, ఆపదల నుండి తప్పిస్తున్నాడు.
జీవాధిపతి, మా స్థుతులపై ఆశీర్వాదమైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీ యొక్క పిలుపు ఎవరైతే పొందుకొని ఉన్నారో, నీ పిలుపును పొందుకున్న ప్రతి వారు కూడా నీకు ఇష్టలు కాదు, నీ దృష్టికి ప్రయోజకులు కాదు, నీ పరిశుద్ధతలో ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా జీవించే విధానాలలోనూ అనుభవాలలోనూ కొనసాగే భక్తులుగా, కొనసాగే ఇష్టలుగా, దేవుని సంకల్పాన్ని అనుసరించే భక్తులుగా ప్రతి వారు ఉండాలని మీరు ఆశిస్తున్నందుకు వందనాలు. ఆ ప్రణాళికలో ప్రతి వారు నిలబడాలని మీరు కోరుతున్నందుకు వందనాలు. ప్రభువా, ప్రతి స్థితిలో లేని వారిని మీరు నడిపించాలి. ప్రతి స్థితిలో ఉన్న బిడ్డలను మీరు పిలుచుకున్నారు, మీ మహిమ కొరకు నిలబెడు నడిపిస్తూ ఉన్నారు. ఈ విధానంలో ఈ బిడ్డలు జీవితకాలం కొనసాగి మీరు వారిని పిలిచిన పిలుపులో ఉన్న విధానం వారి సాక్ష్యాన్ని కాపాడుతున్నారు. వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఎల్లప్పుడూ క్షేమస్థితిని కోరుకొని మీ సంకల్పంలో నిలుచుని అడుగు ముందుకు వేసే ప్రియ భక్తులుగా మీ బిడ్డలను జీవితం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన క్రమం మాతో నేర్పించిన ఇప్పుడు నీ మాట బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకుని మీకు మహిమాగా జీవించి వదిలే వాక్యం మా ప్రియులకు గొప్పగా దయచేస్తున్నాను. భయం